ఖచ్చితంగా మారు మనసు పొందుకుని దేవుని యొద్దకు రావాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. ఖచ్చితంగా నేను వినను, నా జీవితం బాగుపడాలి అంటే అసాధ్యము. ఈరోజు నువ్వు దేవుని రాజ్యం చేరాలన్నా, దేవుని హృదయంలో ఉండాలన్నా, దేవుని యొక్క ఆలోచన విధానం నువ్వు కలిగి ఉండాలన్నా, దేవుడు సర్వ సంపదలు జ్ఞానము అన్నీ దేవునికి ఇవ్వాలన్నా, దేవుని యొక్క మాట వినే లక్షణం నువ్వు కలిగి ఉండాలి. ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట ప్రకారం నీ జీవితం మారిపోవాలి ప్రియమంటారా. అప్పుడే దేవుడు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. దేవుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు వెలుగు దీపమునై ఉన్నది అంటాడు. అనగా ఈ బైబిల్ వాక్యాలే నీకు దేవుడు. హల్లెలూయా. ఇందులో రాయబడిన ప్రతి మాట జీవము కలిగినది. ఈ మాటను అనుసరించి నడిస్తే దేవుడు నీతో ఉన్నట్లే. హల్లెలూయా. ఈ మాటకు వ్యతిరేకంగా నువ్వు బ్రతికితే సాతానుగా నీతో ఉన్నట్లే. కాబట్టి దేవుని బిడ్డలైన మనం